వేసుకోవద్దా అయితే? కాలు మీద కాలేసుకోవడము. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో ఉంటే చూపిస్తా. కాలు మీద కాలేసుకోవన్నా దించుకోవాలనేది కాలు మీద కాలేసుకోవన్నా దించుకోవాలనేది వాళ్ళకున్నటువంటి కంఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకున్న కంఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ముంగట వచ్చినటువంటి సీనియర్కు కుర్చీ అన్నా లేకపోతే వెనక వాళ్ళకి ఇవ్వాలన్నా ఇవాళ అవకాశాన్ని బట్టి సీనియర్ అయితే వెనక కూర్చుంటాడా, నిజంగా సీనియరు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కొత్త పిల్లగాడు నేర్చుకోవడానికి ముంగట కూర్చుంటుండేమో, ఎంకరేజ్ చేస్తాడేమో. నువ్వెట్లా డిసైడ్ చేస్తావు ఎవరు ఎక్కడ కూర్చోవాలనేది? ఇప్పుడు నీ విషయమే తీసుకుందాం. ఇప్పుడు నీకంటే సీనియర్లు ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలా? మరి వాళ్ళు కావాలి కదా ముఖ్యమంత్రి, వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోవాలి కదా, నువ్వే ముందూరికి ఎందుకు కూర్చున్నవాడా? ఇది జర్నలిజంకే కాదు, నీకు కూడా వర్తించాలి కదా. అందుకనే ముఖ్యమంత్రి గారు, నేను నీకంటే ఎత్తుకేనే వేయగలుగుతా కాలు, నేను కాలు నీకంటే ఎత్తుకేనే కాలు వేయగలుగుతా. కానీ నేను వచ్చింది జర్నలిస్ట్గా వచ్చినా, సంస్కారంతో కూర్చున్నా, సంస్కారం లేకుండా కూర్చొని ముచ్చట చెప్పింది నువ్వు.